జై బోలో గణేష్ మహారాజ్ కి. హలో గాయ్స్, హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అయితే నేను హైదరాబాద్లో ఉంటున్నా. వీకెండ్లో వచ్చింది, సో ఇంటికి వెళ్ళటానికి అయితే టికెట్స్ దొరకలేదు. సో నేనైతే మా బ్యాచులర్ తమ్ముడితోనే వాళ్ళ రూమ్లో వినాయక చవితి సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నా. నేను ఇక్కడ ఉండ్రాళ్ళతో దండ అయితే కూరుస్తున్నాను. వాళ్ళైతే ఉండ్రాలు చేశారు, వంటలు కూడా చేస్తున్నారు. అంతలోపు నేనైతే నాకు తెలిసిన పూజకు సామాన్లు నేనైతే సర్దుతున్నా. ఇక్కడైతే నేను పసుపు వినాయకుడిని అయితే చేస్తున్నాను, ఎందుకంటే మనం పూజ అయితే మెయిన్గా పసుపు వినాయకుడికేగా చేస్తాము. నేనైతే ఇలా సెలబ్రేట్ చేస్తాను అనుకోలేదు, ఇంటికి వెళ్ళలేదు కదా, నేను కథ వినటానికి అయితే అవ్వదు అనుకున్నా. కానీ మా తమ్ముడు వల్ల అయితే పూజ కూడా ఇలా చేస్తానని అనుకోలేదు. నేనైతే చాలా హ్యాపీగా అనుకున్నా. తర్వాత విఘ్నేశ్వరుని తీసుకొచ్చాక తనకి నేను బొట్టులు అవి పెట్టి మంచిగా అలంకరించాం. అలాగే నా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మేమందరం అయితే చాలా చక్కగా రెడీ అయ్యి వినాయకుడిని కూడా చాలా చక్కగా అలంకరించాము. మేమైతే విఘ్నేశ్వరుని టైంకి అయితే కూర్చోపెట్టేసాం మండపంలో. అలాగే నాకు తెలిసిన అన్నయ్య అయితే కథ అయితే చాలా చక్కగా చదివాడు, మంత్రాలను కూడా చాలా చక్కగా ఉచ్చారించాడు. ఈ విధంగా అయితే పూజని చాలా చక్కగా పూర్తి అయితే చేసుకున్నాము. విఘ్నేశ్వరుడికి ఇష్టమైన లడ్డూలు, హల్వా, పులిహోర, కేసరి, ఉండ్రాళ్ళు వివిధ రకాలమైన చేసుకున్నాము. ఇదైతే బిహైండ్ ద సీన్స్ అనమాట. మా తమ్ముడు ఇక్కడ వెజిటేబుల్స్ని చాప్ చేస్తున్నాడు తనకు నచ్చినట్టుగా. అలాగే మిగతా వాళ్ళు కూడా తమ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇక్కడైతే ఈ అన్నయ్య పులిహోర మిక్స్ చేస్తున్నారు. తనతో పాటు అందరూ వేరే వేరే వంటలను కూడా చేస్తున్నారు అనమాట. చాలా చక్కగా అయితే జరిగింది. నేను ఇలా చేస్తానని ఇయర్ అస్సలు అనుకోలేదు. ఈ అన్నయ్య అయితే నాతో పాటుగా కూర్చొని పూజకి అలంకరణ అయితే నాకు హెల్ప్ చేస్తున్నాడు. లేదు నేనే అన్నయ్యకి హెల్ప్ చేస్తున్నాను. అలాగే చాలా చక్కగా జరిగింది. మిగతా అమ్మాయిలు అయితే నాతో పాటు ఫోటోలు దిగుతున్నారు. అది కామన్ కదా మన గర్ల్స్ అందరికీ. ఫొటోస్ లేకపోతే ఎలాగా చెప్పండి. లాస్ట్గా వచ్చేసి మన డిషెస్ మంచిగా నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్ వేసిన హల్వా, దాంతో పాటుగా ఆలు కుర్మా, ఉండ్రాళ్ళు, దాంతో పులిహోర ఎలా మర్చిపోతాం చెప్పండి. అదేవిధంగా కేసరి చేసాము, ఇంకా దాల్ రైస్ ఇవన్నీ అయితే చేసాము. చాలా బాగా జరిగింది. బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. మరొకసారి హ్యాపీ వినాయక చవితి అందరికీ. బాయ్.